జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమర సంఘం. మీతో మాట్లాడుతున్నది సునీల్ కుమార్ తాడేపల్లి. ఈరోజు టాపిక్ వచ్చి కరెక్ట్గా నెలన్నర క్రితం పుష్ప 2 ఇన్సిడెంట్లో అల్లు అర్జున్ గారికి రేవంత్ రెడ్డి గారికి మధ్యలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ ద్వారా రాజకీయాల్లో ఉన్న ప్రతి వ్యక్తి కానీ, రాజకీయాల్లోకి కొత్తగా వస్తున్న వాళ్ళు కానీ ఒక విషయం అయితే తెలుసుకోవచ్చు. దాంట్లో ఏంటి అంటే అదొక కొటేషన్ ద్వారా చెప్పబోతున్నాను. ఈగో ఈజ్ నెసెసరీ when it comes to your respect, your character and your authority. అంటే తెలుగులో అహంకారం అనేది మనిషికి ఉండకూడదు అంటారు, కానీ ఒక 3 విషయాల్లో మాత్రం అహంకారం అనేది ఉండాలండి. అది వచ్చి నీ గౌరవానికి సంబంధించి, నీ వ్యక్తిత్వానికి సంబంధించి, నీ పవర్కి సంబంధించి. ఈ 3 విషయాల్లో మాత్రం మనిషికి అహంకారం అనేది ఉండాలి. కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకే, తగ్గొట్టకూడదు, లాగకూడదు, సాగరీయకూడదు. ఈ ఇన్సిడెంట్కి, ఈ కొటేషన్ని ఆ ఇన్సిడెంట్కి ఎలా కోరిలేట్ చేస్తాను అంటే, రేవంత్ రెడ్డి గారు ఆయనకి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరో వెళ్ళి పలకరించిన, హీ డజంట్ బోదర్ అబౌట్ ఇట్. ఆయన అసలు దాని గురించి ఎక్కడా బాధపడలేదు, ఎక్కడా కష్టం కూడా చేయలేదు. ఎవరి పైన ఆయన చేసుకుంటూ ఉన్నాడు, ఇండస్ట్రీ వాళ్ళ పైన ఇండస్ట్రీ చేసుకుంటూ ఉన్నాడు. ఇండస్ట్రీ వాళ్ళు అడిగిన ప్రతి దానికి ఆయన పర్మిషన్ ఇచ్చాడు. చూడండి, పుష్ప 2కి ప్రైస్ హైక్ చేయడానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? గవర్నమెంట్. జియో రిలీజ్ చేసింది ఎవరు? గవర్నమెంట్. మీకు ఈవినింగ్ 9 గంటల షోస్ ఇచ్చింది ఎవరు? గవర్నమెంట్. ఇవన్నీ సీఎం గారి ఆధ్వర్యం లేకుండానే మీకు అన్నీ జరిగిపోతూ ఉంటాయా? జరగవు కదా. కానీ ఆయన అన్నీ చేశాడు. చేసిన తర్వాత ఆ రోజు జరిగిన స్టాంపేడ్ జరిగింది సంజయ్ థియేటర్ దగ్గర. ఆ స్టాంపేడ్లో ఒక అమ్మాయి చనిపోయింది. 5 days వరకు అది పెద్ద ఇన్సిడెంటే కాలేదు. ఎప్పటి వరకు? అల్లు అర్జున్ గారు స్టేజ్ మీద తెలంగాణ ముఖ్యమంత్రి పేరు చెప్పదో మర్చిపోయినప్పుడు, నీకు ఆ ప్రొడ్యూసర్కి కానీ, హీరోకి కానీ నీకు అంతలా హెల్ప్ చేశాడు సినిమా ఇండస్ట్రీకి. మీరు పట్టించుకోకపోయినా కానీ కానీ ఎక్కడైతే ఆయన అథారిటీని క్వశ్చన్ చేశారు, మీరు ఆయన గౌరవాన్ని క్వశ్చన్ చేశారు ఆ రోజు. నెక్స్ట్ ఆయన క్యారెక్టర్ని క్వశ్చన్ చేశారు. నెక్స్ట్ ఆయన అథారిటీని క్వశ్చన్ చేశారు. అందుకని చెప్పి ఆయన ఆ రోజు గట్టిగా పట్టుకున్నాడు. ఎక్కడి వరకు ఎంతవరకు చేయాలో అంతవరకు చేశాడు. మొత్తం ఇండస్ట్రీ మొత్తాన్ని తీసుకొచ్చి తనకి దగ్గర కూర్చోబెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. కానీ అందులో చూడండి, చిరంజీవి గారిని, బాలకృష్ణ గారు వచ్చారా? రాలేదు. వాళ్ళని ఎవరిని డిస్టర్బ్ చేయాల. మిగతా వాళ్ళందరూ వచ్చారు, మాట్లాడారు, వెళ్ళిపోయారు. కానీ ఇంత ఎందుకు చెప్తున్నాను అంటే, ఆయన అంతలా చేసినా కానీ సరే ఆయన పేరు మర్చిపోయారు. సో దానికి అతను ఏంటి అనేది చూపించాడు. ఇంకోటి అబ్జర్వ్ చేయండి, ఆయన సాగనీయలేదు. కొంతవరకే, జస్ట్ ఒక 2 weeks నడిచింది, 2 to 3 weeks నడిచింది ఇష్యూ, అంతే. డ్రాగ్ చేయలేదు, ఫినిష్ ఇట్ ఆఫ్, అంతే, ముగించేసాడు దానికి. అసలు ఇప్పుడు ఎక్కడ ఎవరు దాని గురించి మాట్లాడట్లేదు. అదే నేను అనేది, రేవంత్ రెడ్డి గారు ఈజ్ ఎ స్మార్ట్ పొలిటీషియన్. హీ నో హీజ్ లిమిట్స్. ఆయన ఎంతవరకు చేయాలి, ఎంతవరకు చేయకూడదు అన్నీ ఆయనకి తెలుసు. ఆయన కింద నుంచి ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ వచ్చి చీఫ్ మినిస్టర్ అయిన వ్యక్తి ఆయన. హీ నోస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఆయనకి అన్నీ తెలుసు. అందుకనే నేనేమంటానంటే, రేవంత్ రెడ్డి గారికి ఈ విషయంలో మాత్రం నేను ఆయనకి సపోర్ట్ చేస్తాను. ప్రతి ఒక్క పొలిటీషియన్ మాత్రం ఈ విషయంలో మాత్రం మీ అథారిటీని ఎవరైనా క్వశ్చన్, మీరు ఎంతలా మంచి చేసినా కూడా మిమ్మల్ని పట్టించుకోలేదు అంటే యూ షుడ్ గివ్ దెమ్ ఎన్ ఆన్సర్. అలా అని చెప్పేసి డ్రాగ్ కూడా చేయకూడదు. ఎంతవరకు ఉండాలో అంతవరకే చేయాలి. బట్ నువ్వు ఉన్నావు, నీ ఉనికిని మాత్రం నువ్వు చూపించాలి.